బొందలకుంట చేరుకోవడానికి అటు కడప నుండి గానీ, ఇటు అనంతపురం జిల్లా గానీ, కడప నుండి కర్నూలు గానీ, చిత్తూరు జిల్లా నుంచి గూడా అనేకమైనటువంటి బస్సు, రైలు రవాణా సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని మీరు తెలుసుకొని తప్పకుండా చేరుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు నాగరాజు, బొందలకుంట. ఇక్కడనే మేము సుమారుగా 800 సంవత్సరాల నుంచి టెంపుల్‌లో చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాము. మాక్సిమం అన్ని స్కూల్స్, ఇంటర్మీడియేట్ నుంచి ఇక్కడనే ఎగ్జామ్స్ వరకు కూడా చదువుతూ ఉండి ఇక్కడే పెరుగుతూ వచ్చాము. ఈ శివరాత్రి మహోత్సవం సుమారుగా మాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇక్కడ గంగమ్మ దేవల పాలెటమ్మ తల్లి జాతర కూడా ఇక్కడే జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మెయిన్ ఏమంటే ఈ రథోత్సవము సుమారుగా 5వ సంవత్సరం, ఇది ఒక 5 సంవత్సరాల నుంచి జరుగుతోంది. మెయిన్ దీని వెంబడి శివపార్వతుల కళ్యాణము, రథోత్సవము, దీని వెంట వేషధారణ, కోలాటం ఇవన్నీ ప్రోగ్రాములు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జాగారం 24 అవర్స్ రాత్రి నుంచి భక్తులు అందరూ వచ్చి రాత్రి మొత్తం ఇక్కడే ఉండి మరి మరుసటి రోజు వెళ్తే ఉంది ఇక్కడ జాగారం వరకు ఉండి మరుసటి రోజు వెళ్తారు. ఈ శివాలయం మహానంది ఇక్కడ యాగంటి తర్వాత మన బొందలకుంట శివాలయమే రెండవది అతిపెద్ద శైవ క్షేత్రము. అందువల్ల భక్తులు దీనికి విరివిరిగా భక్తులు ఉన్నారు. ఎక్కడెక్కడ పల్లెల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉదయం నుంచి ఉండి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేసుకొని నైట్ ఇక్కడే జాగారం చేసి మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ఇలాగా టెంపుల్ ఉంది. ముఖ్యంగా ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు జట్టి జనార్దన్, బొందలకుంట గ్రామము. నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. నా వయసు చిన్నప్పటి నుంచి. ఈ పురాతన బసవేశ్వర దేవాలయము దాదాపు 800 సంవత్సరాల కిందటని మా ఆలయ అర్చకులు అనిల్ స్వామి గారు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పటి నుంచి ఈ బసవేశ్వర ఆలయం ఎంతో దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతూ గత 5 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి పర్వదినాన ఎంతో అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ప్రజలకు తెలియజేస్తూ ఊరు వాడ కలిగే తిరుగుతూ అందరినీ పోగు చేసుకొని గుడికి చాలా డెవలప్మెంట్ అనేది చాలా చేశాడు. ఈ గుడి కూడా చాలా అభివృద్ధి చెందినది. ఈ ఈ పురాతనమైన శివాలయంలో స్వామివారికి మొక్కులు కోరుకొని తీర్చుకుంటే నెరవేరుతాయి అనేది ఎన్నో ఏళ్ళ ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడ బసవేశ్వరుడు కూడా ఎంతో మహిమ గలవాడు. ఇలాగే ప్రతి ఒక్కరు గుడి అభివృద్ధికి సహకరిస్తూ దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఆలయ అర్చకులు అనిల్ స్వామి గారికి ఇంకా అందరూ తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బివి రమణారెడ్డి. అది ఇక్కడే ముద్దునూరు మండలం తిమ్మాపురం గ్రామము. ఇక్కడ గుడికి రాబట్టి నేను కూడా ఒక 5 years పైన అవుతుంది. ఇది చాలా పురాతన దేవాలయము. చాలా చోళుల కాలంలో నిర్మించబడినది. 8వ శతాబ్దంలో కాలం నాటిది. ఇక్కడ బాగా దర్శనం చేసుకోవచ్చు బసవేశ్వర స్వామి టెంపుల్లో. ఇలాంటి గుడి యాగంటిలో కూడా ఉన్నది, అక్కడ కూడా బాగా చేసుకోవచ్చు. తర్వాత ఇదే బాగా యాగంటి కంటే తర్వాత దర్శనం ఇచ్చుకోవాలి గుడి ఇది. ఇట్లాంటిది ఉంది కానీ లేపాక్షిలో అది ప్రదక్షిణకు మాత్రమే ఉంటుంది. ఈ గుడి బసవేశ్వర స్వామి గుడి ఇక్కడ శివరాత్రి యందు బాగా దంపతులతో కళ్యాణ ఉత్సవములు అన్నీ బాగా జరుగుతాయి. ఎక్కడెక్కడోళ్ళు వస్తారు ఇక్కడికి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అంతా చాలామంది వస్తారు. దేవుని నమ్ముకున్న భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. చాలా దూరం దగ్గర నుంచి కూడా వస్తారు. తర్వాత గుడి చాలా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ మన స్వామి అనిల్ స్వామి వల్ల చాలా 5 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుంది. ఊర్లో ఊరేగింపు కానీ ప్రదక్షిణలు కానీ అన్ని బాగా చేస్తాడు. మరియు ఇక్కడ వచ్చేసి ప్రతి సోమవారము స్వామి మీద మనము పూజ చేసి నీళ్లు చల్లడం వల్ల మన దర్శించుకోవడం వల్ల చాలా సమస్యలు తీరుతాయి, చాలా కోరికలు నెరవేరుతాయి. ఇలాంటిది దేవుడు అనేది మనకు ఎంతో చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, చాలామంది జనాలు వస్తూ ఉంటారు. దీన్ని చేయడం వల్ల మనకు కూడా ఎంతో ఉపయోగం ఉంది. మన సమస్యలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి, చాలా ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి సోమవారం అట్లా వస్తూ ఉంటాము, గుడికి జనాలు వస్తూ ఉంటారు.
మాది ముద్దనూరు గ్రామము. ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ముద్దనూరు గ్రామము. ఈ బొందలకుంట శివాలయంలో బసవేశ్వర గుడిలో చాలా బాగా ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. నిన్న కళ్యాణానికి ఎక్కువగా భక్తులు హాజరైనారు. కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరిగినాయి. కోలాటము, కేరళ డ్యాన్సు, ఇంకా విచిత్ర వేషధారణ అన్నీ బాగా చేసినారు. వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడకుండా చాలా బాగా అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. తేరు రథం కూడా సాయంత్రం స్టార్ట్ అయింది. చాలా బాగా చేసినారు. ఇట్లా కార్యక్రమాలు గతంలో లేవండి. ఈ మధ్య కాలంలో అంతా ఒక 3 ఏళ్ల నుంచి తేరు తయారైన నుంచి చేస్తున్నారు. అంతా అనిల్ స్వామి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ వస్తామండి. నిన్న వచ్చాము, ఈ రోజు మళ్ళీ తెల్లవారి గంగమ్మ, ఇక్కడ గంగమ్మ ఉంది, అక్కడ అమ్మవారిని చూసుకొని పోవాలనేసి వస్తామండి. ఇప్పటివరకు చూస్తారు కదా, ఇలా భిన్నమైనటువంటి కళాకారులతోటి కోలాటాలు, కేరళ యొక్క డ్రమ్స్ వాయిద్యాలు, అలాగే భిన్నమైన కళాకారులతోటి భిన్నమైనటువంటి రూపాలతో వాళ్ళు అలంకరించినటువంటి రకరకాల వేషధారణలు అన్నీ కూడా ఇక్కడ వచ్చే భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్కడ కట్టి పడేసాయి పక్కకు కదలకుండా.
చూస్తున్నారు కదా, ఇలా ఎన్నో కార్యక్రమాల విశేష సారాంశమే మహాశివరాత్రి వేడుకలైతే కన్నుల పండుగ నిర్వహించారు. నా పేరు బాలశివయ్య. మాది ముద్నూరు గ్రామము. పందలగుంట 3 కిలోమీటర్లు మా ఊరు నుంచి. ఇక్కడ ఈ మన నంది గురించి మాట్లాడుకుంటే, నంది ఉండబట్టి చాలా దగ్గర దగ్గర 800 ఏళ్ళ నుంచి ఈ నంది ఉంది. ఎలా అయితే గనక యాగంటిలో బసవన్ ఉన్నాడో అలా అంత పెద్ద నంది ఈ నంది కూడా. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరము శివరాత్రికి బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి. కళ్యాణానికి ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తాం. చాలా బాగా చేశారు. ఈ మండలంలో బాగా చేస్తారు. బొందలకుంట గ్రామంపై ఎంతోమంది సందర్శకులు తమ అమూల్యమైన అభిప్రాయాలను వారి మాటలోనే మరోమారు విందాం. టీపీ ఛానల్ వారికి ధన్యవాదాలు. సో ఈరోజు మన బొందలకుంట గ్రామంలో బసవేశ్వర దేవాలయంలో మనం ఉన్నాము. ఈ ఊర్లోనే నేను పుట్టి పెరిగాను. నాకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. మా నాయన మాజీ సర్పంచ్ ఊరికి బొందలకుంట సుబ్బయ్య. ఈ ఊర్లో మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, కానీ ఇది పాతబడిపోయిండే. ఎప్పటి నుంచో 700 ఇయర్స్ ఓల్డ్ ఈ టెంపుల్. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు ఈ టెంపుల్. సో ఈ మండలంలో, ఈ కడప జిల్లాలో ఈ బ్రహ్మసూత్రం ఉన్న ఒక శివలింగము మనం బొందలకుంటలోనే ఉంది. ఈ బ్రహ్మసూత్రం మన శివాలయంలో లింగం పైన చూస్తే బ్రహ్మసూత్రం బాగా నీట్గా కనబడుతుంది. సో బ్రహ్మసూత్రం గురించి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన అంటే ప్రవచనాల్లో నీట్గా చెప్పారు ఏంది బ్రహ్మసూత్రం అంటే ఏంది అని. సో దాని పవరు, దాని విశిష్టత అంతా మన బొందలకుంట దేవాలయంలో చూడొచ్చు మనము. అట్లే ఇక్కడ బసవేశ్వర నంది చూసినారంటే మీరు చాలా బాగుంటుంది. చాలా పెద్ద నంది. ఈ మండలము కడప జిల్లాలో కూడా ఇంత పెద్ద నంది లేదు. యాగంటి తర్వాత ఇది నెక్స్ట్ ఇదే ఇంత పెద్ద నంది కనబడుతుంది మనకు చూసినారంటే. సో ఈ ఊర్లో అందరము మేము శివరాత్రికి అందరము ఊర్లో ప్రజలము నా ఏజ్ వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహించేది, అన్ని చేసి మళ్ళీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మళ్ళీ ఎవరి జాబ్లు వాళ్ళకి వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం మనము ఈ ఊర్లో రథము ఇవన్నీ డెవలప్ చేసేదానికి ఈ ఊర్లో ప్రజలు దాతలు డొనేట్ చేశారు. సో డొనేషన్స్ అందరూ బాగానే చేస్తున్నారు. సో ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాము. పక్కనే కళ్యాణ మండపము, సో ఇంకా వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఏమన్నా కాటేజెస్ లాగా సో అట్లా డెవలప్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. సో ఇంకా ఫర్దర్ డెవలప్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్స్. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఆ కోలాటము. మనం బొందలకుంట గ్రామ కూడలిలో దాదాపు 3 గంటల పాటు నిరాటంకంగా ఈ విధంగా కోలాటం అయితేనేమి, అలా కళాకారుల యొక్క విన్యాసాలు అయితేనేమి, అలాగే కేరళ నుంచి వచ్చినటువంటి వాయిద్య బృందాల సమూహం నిర్వహించినటువంటి రకరకాల కార్యక్రమాలు అక్కడ భక్తులను కట్టిపడేశాయి. అందరి నోట శంభో శంకర ఓం నమ శివాయ అంటూ ప్రతి ఒక్కరూ స్వామి యొక్క నామంతో నినాదాలతోటి ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అద్భుతమైనటువంటి కళాకృతులు నిర్వహించినటువంటి ఆ కళాకారుల యొక్క విన్యాసాలకు ప్రజలైతే, భక్తులు అయితేనేమి జేజేలు పలికారు. ఆ విన్యాసాలు ఒకసారి తిలకించండి. మంగపట్నం
రంగరాజు గారు. ఇక్కడికి ఆట వస్తుంటాము. ఇక్కడ రథోత్సవాలు బాగా జరుగుతాయి. సంవత్సరం మాకు ఇంటి దేవత కాబట్టి వస్తూనే ఉంటాము. ఇక్కడ టెంకాయ కొట్టి తర్వాత గంగమ్మ కాటి పెట్టి అక్కడ మేము ఏదో ఆయనకు బోనాలు ఉండి టెంకాయ కొట్టి కొంచెం వినవించుకుంటున్నా. చూడగానే మనకి సహకరించినటువంటి కేరళ బ్యాంక్ వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈనాడు శ్రీ 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 మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఆ మహాశివరాత్రి వేడుకలు జరుపుకున్నందుకు మాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి నా పేరు సుధాకరు. నేను ఆర్టీపీలో పనిచేస్తాను. నాది బొందలకుంట. హరే కృష్ణ, ఓం నమ శివాయ. నాది బొందలకుంట. గత 25 సంవత్సరాల నుంచి ఈ గుడి బాగా ప్రబలంలోకి వచ్చింది. ఈయన స్వామి అనిల్ స్వామి వచ్చినప్పటి నుంచి అప్పుడు ఇక్కడ చాలా చండాలంగా ఉండింది. గాడిదలు గుర్రాలు ఇక్కడ తిరుగుతా చాలా గలీజ్గా ఉండింది. ఈయన అనిల్ స్వామి వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. ఇక్కడ ఒక బావి ఉండింది. ఈ బావి బూడ్పించి చాలా దీనికి కృషి చేశారు. ఈయన సంవత్సరం పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరము ఈ రథం కూడా తయారు చేయించి రథ ఊరేగింపు జరగడం కూడా చేస్తాను. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఆయన ఏ తిప్పలు పడతాడో ఏమో, ఏం చేస్తాడో ఏమో మనకు తెలియదు. కానీ ఊర్లో కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఎక్కడనో బయట తెచ్చుకొని ఆడ తెచ్చుకొని ఈడ తెచ్చుకొని చేస్తున్నాడు. మరి అత్యంతమైనటువంటి ఇంకోటి ఏంటంటే గోశాల అనేటువంటిది ఇక్కడ ఈ ఏరియాలో దరిదాపుల్లో ఏడలేదు. ఈడ చాలా కాలంగా గోశాలను కూడా నిర్వహించుతున్నారు. అది ఆషామాషి విషయం కాదు. గోశాలను అంటే మరి చాలా కష్టం. ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేవు గోవులు. అటువంటి గోవులు కూడా చాలా ఆయన చేస్తున్నాడు. ఒకడే దానికి మేత తేయడము, ఇన్ని సేవ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టుకొని దాన్ని చాలా ప్రబలంగా చేస్తాను. మరి గోశాల అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది. అది ఇక్కడ ఈయన చేస్తున్నాడంటే బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అది ఇప్పుడు ఈ చేయడం పెట్టినప్పుడు కూడా జనాలు కూడా విపరీతంగా వస్తున్నారు. 5 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఈయన ప్రసాదాలు అయితేనేమి, అన్న వితరణ అయితేనేమి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయన ఒక్క పైసా కూడా తినేవాడు కాదు. కాబట్టి ఎవరు కూడా ధారాళంగా అడుగుతానే ఈయనకు ఇస్తారనమాట. ఏంటంటే చేతి నుంచే ఇస్తాడు. ఈయన ఏదంటే ఒక టెంకాయ కొట్టినా కూడా కొబ్బరి పువ్వులు 2 తీసుకోపోండి అంటాడు. ఒక దక్షిణ పెట్టినా కూడా మళ్ళీ ఎవరికైనా ఇచ్చంటారు ఆడవాళ్ళకి అందు. ఈయన ఏది కూడా ఉంచుకునేవాడు కాదు. ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయన ప్రభుత్వంలోకి వచ్చినాక బ్రహ్మాండంగా రథోత్సవం ఊరేగింపు బ్రహ్మాండంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఇవన్నీ పెట్టేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఊరంతా పురవీధులు గుండా తిప్పుతారు. ఊరంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు. బాగా చేస్తున్నాడు ఆయన.
కమిటీ వారి యొక్క మనవి. తర్వాత ఇంకొక పాట
బండి